అమ్మా ఏంటి మీరు ఏమనుకుంటున్నారు? మేము లిబర్టీ టీవీ నుంచి వచ్చాము. మీరు ఏమని ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఏంటి ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు మినిస్టర్ గారు, రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నారు? ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అడిగాక చెప్పు. ప్రెస్ మీట్ పెట్టి మేము అందరికి ఇళ్ళు కట్టిస్తాము, 15వ తారీఖు లోపే మేము ఇళ్ళు కట్టిస్తాము అని చెప్పేసి ఆయన గారు అన్నారు. అయితే మీ యొక్క అభిప్రాయం ఏంటి దాని మీద? అభిప్రాయం ఏంటండి, ఆధార్ కార్డులు తీసుకున్నారు, రాసుకొని సర్వీస్ చేస్తున్నాం. మీ ఇళ్ళకి మీరు పోండి అంటే ఉండపానంగా ఇల్లు అమ్ముకున్నాం వేసుకున్నాం, బతకడానికి వచ్చినాం. కూలో నాలో చేసుకొని దగ్గరలో సిటీలో బతుకుదామని వచ్చినాం. కిరాయిలు కట్టలేకపోయి ఆ గుట్ట మీద ఇల్లు వేసుకొని బతుకుతున్నాం. మీ ఊరు బండి ఉండపాలంగా ఆధార్ కార్డులు రాసుకొని గోల కొట్టి మీ ఊరు వెళ్ళండి, మీ ఊర్లలో సర్వీస్ చేసినాం. అట్లా ఎట్లని మమ్మల్ని పోండి అంటే ఎక్కడికి పోయామండి? వండిల్లు అమ్ముకొనే మేము ఎక్కడికి వచ్చినాం. మీ ఇల్లు ఆడేంద్ర మిల్లు కట్టించడం, మీ సర్వీస్ జరిగింది, మీరు ఎక్కడికే వెళ్ళాలి అంటే మీరు ఇక్కడ బతుకుదామని వచ్చారా? బతుకుదామని వచ్చి వేసుకొని ఉన్నామంటే కిరాయిలు కట్టలేక కూలి నాలి పనులు అన్ని చేసుకొని బతుకుదామంటే పడంగా వెళ్ళిపోండి. లేకుంటే అరుగులైన వాళ్ళకి లేని వాళ్ళకి మేము 700 ఇల్లు 10,000 ఇల్లులు అవన్నీ మేము సర్వీస్ చేసినాం. 120 ఇల్లు చేయాలని 30 మీ ఇల్లు ఎలాంటి ఇల్లు అది మీరు కట్టుకున్నది? మేము రేకుల చెడ్డీ. ఎంత ఖర్చు వచ్చింది? దానికి 70,000 80,000 దాకా వచ్చింది. గత ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా మీరు? 9 సంవత్సరాలండి. 9 ఏళ్ల నుంచి. 9 అక్కడ నీళ్లు వసతులు ఏమన్నా ఉన్నాయి? 9 నెలల నుంచి నీళ్లు లేవు, కరెంటు లేదు. 9 నెలలు అంటే అంత ముందు సంవత్సరాలలో ఉందండి. ఎవరు ఇచ్చారు వాటర్? అవి వాటర్ ట్యాంకీ ద్వారా మా పెద్దోళ్ళు ఉన్నారు నడిపించేవాళ్ళు, వాళ్ళే నడిపించారు. నీళ్లు నడిపించారు. అంటే మీ పెద్దలు అంటే మీ లీడర్స్ మేమే కొద్ది గొప్ప సాయం చేసుకొని తలా కొద్దిగా వేసుకోవటం, రోజు ఒక 2-3 ట్యాంకర్లు తెప్పించుకున్నాం. మున్సిపాలిటీ నుంచే బయట వాటర్ ఎక్కడి నుంచి తెస్తున్నారు? మా వాళ్ళు బయట నుంచి. అదే బయట బోర్లలో చెరువులలో నింపుకొచ్చి మీకు సర్వీస్ చేయటం. ఎక్కడ బోర్ వేశారు? మీరున్న దగ్గరనే బోర్ వేశారు. కొంచెం నడవండి, ఇప్పుడు 24వ తారీఖు నుంచి మీరు ఏడే ఉంటారమ్మా? అవునండి. ఎక్కడ పండుకుంటారా మీరు? ఇక్కడ మురుగు కాలువ, దోమలు ఇవన్నీ ఎట్లా? దోమలే అయిందంటే ఒళ్ళంతా పుట్టుడే, అసలు తెల్లారి నిద్రలేదు, స్నానం చేయడానికి నీళ్ళు అన్నవకిచ్చి ఇబ్బంది. లాస్ట్ కి మీరు ఏం కోరుకుంటున్నారు? మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఏంటంటే మేము ఏడ గోలు కొట్టారో మాకు ఆడ ఇల్లులు కట్టి ఇవ్వాలి. మా భూములు మాకు అక్కడే మాకు అప్ప చెప్పాలి. మాకు ఎక్కడ గోలు కొట్టారు అక్కడే మాకు ఇల్లు ఇవ్వాలి. ఓకే, ఎన్ని గజాలు అది? 100 గజాలు ఇక్కడ అన్నారండి. మీకు ఉన్నది కూడా 100 గజాలలో వేసుకున్నారా? అవునండి. ఓకే, లాస్ట్ కి మీకు అక్కడే ఇల్లు కట్టాలి, అక్కడే మమ్మల్ని ఉంచాలి. అదే మేము కోరుకుంటున్నాం. ఓకే ఓకే. మీకు పిల్లలమ్మా? మాకు 2 పిల్లలు ఉన్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? చదువుకున్నారు. ఏం చదువుతున్నారు? ఒక డిగ్రీ చదువుతున్నారు, ఒకళ్ళు ఇంటర్ చేస్తున్నారు. మీ ఆయన? కూలి పనులు మేము చేసుకుంటాం. సుతారు పనులు, పాచి పనులు, ఇళ్ళ పనులు, పనులకి వెళ్తాం. మాకు ఎట్ట వెళ్ళిద్దండి మరి, చేసుకుంటేనే వెళ్ళలేదు. అవునవునవును. సార్ మీ డిమాండ్ అయితే లాస్ట్కి మీరు కోలుగొట్టిన ప్రాంతంలోనే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా ఇల్లు కట్టివ్వాలని మీరు డిమాండ్. మాకు ఎక్కడో మాకొద్దు, ఎక్కడో కట్టించి ఎక్కడో ముగ్గుపోతే మాకొద్దు. మా ఉండకాడే మాకు ఇల్లు కట్టించి ఆ గుట్ట మీదనే మాకు ఇల్లు. ఒకవేళ ఆడ కట్టిపోతే మీరు ఏం చేస్తారు? కట్టిపోతే మరి మేమేం చేస్తామండి? అక్కడే ఉండాల్సి వచ్చింది, మళ్ళీ అక్కడికే తరలి. మీరు అందరు కలిసి మీరు ఏం చేస్తారు? ఒకవేళ గవర్నమెంట్ ఆడ పొజిషన్లో ఇల్లు కట్టేయలేదనుకోండి, ఏది వెలుగుమట్ల భూదాన్ ల్యాండ్లో, తర్వాత మీరు ఏం చేయబోతారు? మళ్ళీ అక్కడే పట్టాలు కట్టుకొని డేరాలు వేసుకొని అక్కడే మళ్ళీ అల్లాడుతుంటాం. ఓకే, ఒకవేళ కట్టించింది అనుకోండి, ఏం చేస్తారు? కట్టిస్తే మరి మంచిదే కండి, మాకు న్యాయం చేస్తే మేము అక్కడే ఉంటాం. మరి గవర్నమెంట్కి ఫేవర్ మళ్ళా కాంగ్రెస్ మంచి పని చేసిందని ఒప్పుకుంటారా? మరి మాకు న్యాయం చేసినప్పుడు ఒప్పుకోకుండా ఏం చేస్తామండి. న్యాయం చేసిందనే మంచి పద్ధతి మేము అనుకుంటాం కండి. ఓకే, మమ్మల్ని అన్యాయం చేసిందనేగా ఇప్పుడు మేము బాధపడేది. ఓకే అమ్మా, మీ పేరేం పేరు? నా పేరు ధనమ్మ అండి. ధనమ్మ. ఇంటి పేరు? ఇంటి పేరు బొత్తుల ధనమ్మ. బొత్తుల ధనమ్మ. రైట్ అమ్మ.